నేను అందుబాటులో లేకుండా పోయినా వల్ల రాజేందర్ రెడ్డి లేక ఆయన మరణం గురించి గతంలో మరి 5 సంవత్సరాల కాలంతో సమతా సర్పంచ్గా ఉన్నటువంటి కాలంలో ఎంతో ఆత్మీయుడిగా మాతో కలిసి నేను ఎమ్మెల్యే ఉన్నటువంటి కాలంలో గ్రామాభివృద్ధి కోసం ఎంతో పనిచేసినటువంటి వ్యక్తి చనిపోయిన రోజున మరి దురదృష్టవశాత్తు నేను అమెరికాలో ఉండడం వలన ఆ రోజు డైరెక్ట్గా ప్రత్యక్షంగా వారి అంతిమయాత్రలో నేను పాల్గొనలేకపోయినాను. దానికి నాకు చాలా బాధగా ఉన్నది. అయినప్పటికీ కూడా మా పార్టీ సభ్యులందరికీ కూడా అలాగే మా మిత్రులందరూ కూడా తప్పకుండా అంతిమయాత్రలో పాల్గొనాలని చెప్పడంతో అందరూ కూడా పాల్గొనడం జరిగినది. ఎవరైతే తన కోసం పనిచేయించుకున్నాడో అయినా తప్ప మిగతా అందరూ కూడా చాలా బాధపడి చాలా దుఃఖపడ్డటువంటి విషయం కూడా మనకు ఆ రోజు మనం చూసినాం. మేము ఒక 2 విషయాలు పత్రికా మిత్రుల ద్వారా ఇలా కవంపల్లి సత్యనారాయణ గారికి సూటిగా 2 విషయాలు మేము అడగదలుచుకున్నాం. ఇప్పుడు జరిగిన విషయానికన్నా ముందు కూడా అందరికీ కూడా తెలుసు. ఆ రోజు సాయంత్రము మరి సాదిక్ అనే ఒకటి వ్యక్తి వడ్లూరుకు సంబంధించినటువంటి 2 కిరాయి రౌడీలు, వాళ్ళిద్దరు కిరాయి రౌడీలు, ఒకరి మీద 90 కేసులు ఉన్నాయి, మాజీ నక్సలైటు. ఒకడు శ్రవణ అనే పిల్లగాడు, వాడు గంజాయి, వాడు పొద్దున్న లేస్తే గంజాయి తాగుతాడు, వాడు కూడా గతంలో జైలు కూడా పోయినరు. మరి జైలుకు పోయి ఒక మాజీ నక్సలైట్ 2 రౌడీ షీటర్లు ఉన్నాయి మల్లేశం అనే పేరు మీద. ఈ సాదిక్ అనేటోనికి మనకి ఊరికి సంబంధం లేదు, దేనికి సంబంధం లేకుండా డైరెక్ట్ మన రాజేందర్ రెడ్డికి షాప్కి రావడంతోనే పక్కగా ఈయనను చంపేయాలన్నటువంటి కుట్రపూరితంగా వచ్చిందన్నట్టుగానే మేము భావించుకుంటా ఉంటున్నాం. మరి ఇక ఇంతమంది ఉన్నారు ఊర్లో, గుండ్లపల్లి స్టేజ్ మీద గన్ని ఊర్లు ఉన్నాయి, గన్ని ఇండ్లు ఉన్నాయి, గన్ని షాపులు ఉన్నాయి. మరి ఎవరి దగ్గరికి పోక అక్కడికే వచ్చి మంది ఎందుకు తాగాలి? మనం అనుకుందాం, ఇంతకన్నా పెద్ద నేరం ఏమన్నా ఉన్నదా? అసలు వాళ్ళు ఎందుకు వచ్చిర్రు? వాళ్ళకున్నటువంటి సంబంధం ఏంటి అని అంటే మాకు తెలిసినంత వరకు సాదిక్ అనే వ్యక్తి ఒక రౌడీ, వాడు ఒక సాదిక్ అనే రౌడీ. ఇప్పుడున్నటువంటి మురళి గారు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఆడ తాగి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఈ రాత్రికే రాజేందర్ రెడ్డిని మీరు చంపేసి రండి, ఎందుకంటే అన్నిటికీ అడుగుతా ఉన్నాడు, మమ్మల్ని ఎవడు అడిగేటోడే లేడు, మేము గుట్టలు తవ్వుకపోయినా మమ్మల్ని అడిగేటోడు లేడు, మేము బొగ్గు అమ్ముకున్న మమ్మల్ని అడిగేటోడు లేడు, మమ్మల్ని ఇసుక అమ్ముకున్న అడిగేటోడు లేడు, వాగులో ఇసుక తీసుకుపోయినా అడిగేటోడు లేడు, మాకు ఏం చేసినా మమ్మల్ని అడిగేటోడే లేడు. ఎవరన్నా ఉన్నట్టుంటే ప్రశ్నించేటోడు ఒకే ఒక్కడు మాకు రాజేందర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి, మాకు కంట్లో నడుసులాగా ఉన్నాడు, కాళ్ళలో కట్టెలా పెట్టేటట్టుగా మాకు ఉన్నాడు కాబట్టి ఈయన తీసేయాలన్నటువంటి ఒక కుట్రపూరితంగా అది మురళి గారు చేసినటువంటి పనిగా మేము భావించుకుంటలేము. ఎమ్మెల్యే గారే ఎందుకంటే తన అంతరాంగికుడు. ఎన్ని కథనాలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్నడూ కూడా అందరు పార్టీ కూడా వీడిని ఆఫీసు నుంచి తరిమేయాలని చెప్పారు, ఉత్తగా తీసేయమని చెప్పలేదు. ఆడి పిఏ కాదు లొట్ట పీసు కాదు, ఏదీ లేదు, వానికి అఫీషియల్గా ఏదీ లేదు. ఒక కిరాయి మనిషిని తీసుకొచ్చుకొని ఆడ పెట్టుకొని ఇలా ఆయన ద్వారా మురళి ద్వారా ఎమ్మెల్యే గారే ఇలా వాళ్ళని ఇక్కడికి పంపించినట్టుగా మేము భావించుకుంటా ఉంటున్నాం. ఇది 100% నిజం. లేకపోతే అక్కడికి వచ్చి వాళ్ళు తాగడం ఏంది? ఇలా ఎవరి ఇళ్ళ వాకిళ్ళలో ముక్కుముఖం తెలియనోడు వచ్చి కూర్చుంటే ఎవరన్నా తాగమని చెప్తుంటారా? బరాబర్ అడుగుతాడు, తంతరు వాళ్ళని ఎవర్రా మీరు అని చెప్పేసేసి. ఆయన ఆ పని కూడా చేయలేదు. అంటే అదే రోజు ఏదో రకంగా ఆయనతో కొట్లాడాలి, ఆయనను కొట్టాలి, అవసరం ఉండుకుంటే చంపాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి అందరూ ఈయన అడ్డుకోవడంతో తెల్లారి వెంటనే మళ్ళీ ఆయన మీదనే ఆయన ఇంటికి పోతారు. అసలు దానికి కేసు పెట్టాలి. నువ్వు వాళ్ళ ఇంటికి పోవడానికి గల కారణాలు ఏంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఈయనది అప్లికేషన్ తీసుకోవాలి, ఈయన దరఖాస్తు తీసుకోవాలి. అయ్యా నా మీద చంపడానికి వచ్చిర్రు, మా షాప్కి వచ్చిర్రు, వీళ్ళు తాగిర్రు అని చెప్పేసి ఉల్టా పెట్టాల్సినటువంటి వ్యక్తి మీద అట్రాసిటీ కేసు పెట్టడంతోనే కదా ఇలా ఒంటి మీద పెట్రోల్ పోసుకోవాలనడానికి కారణం ఏంది? మురళి అనేటోడు అట్రాసిటీ కేసు పెట్టమని చెప్పేసి స్వయంగా ఎస్ఐ గారికి చెప్పిండు, సిఐ గారికి చెప్పినాడు.
ఇవాళ నిజంగా కాదు అని చెప్పైతే నీ కాల్ షీట్ బయట పెట్టు. మురళీధర్ నుంచి ఇవాళ ఎస్ఐకి సిఐకి ఫోన్లు అయినాయో లేదో కాల్ షీట్ పెడితే వెళ్తాడు కదా, నిమిషంలో కదా. ఇలా రాజేందర్ రెడ్డి అంతకుముందు ఎవరెవరితో మాట్లాడిరు, ఎవరెవరితో తిరిగిరు అని చెప్పేసి కాల్ షీట్ పెట్టినావు కదా, మరి ఇదెందుకు బయటకు పెడతలేరా అని మేము అడుగుతా ఉన్నాం. అవి ఉల్టా అట్రాసిటీ కేసు పెట్టి ఎట్లనే చేసి క్యాంప్ ఆఫీస్కు రప్పియాలని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఇవాళ అక్కడికి పోతే నిజంగా మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం సమత చెప్పినట్టుగా. ఎందుకు చిన్న రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ అయితేనో చిన్న దొంగతనం అయితేనో మొత్తం పోలీసు వాళ్ళు వచ్చి కెమెరాలన్నీ తీసుకొని పోతారే, పరిశీలన చేస్తారే. గతంలో కూడా మా దగ్గర జరిగినప్పుడు గొడవ జరిగినప్పుడు కూడా మొత్తం మావి కూడా సీసీ కెమెరాలన్నీ తీసుకొని పోయిరు. మరి ఇవాళ సీసీ కెమెరాలు ఎందుకు పరిశీలిస్తలేరు? మేము అనుకుంటా ఉంటున్నాం అసలు ఆయన పోసుకోలేదు 100% చెప్తా ఉన్నా. ఆయనను పోసేటట్టు చేసిరు, వీళ్ళే పోసిరు. లేకపోతే ఆయనకు అంటి పెట్టుకొని చెప్పంత పిరికోడు కాదు, కొట్లాడేటోడు, ప్రశ్నించేటోడు, ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నంత పిరికోడు రాజేందర్ రెడ్డి కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయనతో మేము కలిసి ఉన్నాము. ఆయన మనసు ఎట్లాంటిదో తెలుసు, ఆ మనిషి ఎట్లాంటిదో తెలుసు. చాలా మొండి మనిషి, అవసరమైన కూడా కొట్లాడతాడు అంతే తప్ప పిరికోని లెక్క ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అంటిపెట్టే రకం కాదు. 100% ఇది అంటిపెట్టిరు కాబట్టి ఇది ఆత్మహత్యగా, దయచేసి ఇది హత్య కిందనే మేము భావించుకుంటా ఉంటాం. ఇది హత్య కాదంటే మీరు మీ సీసీ కెమెరాలు మీ క్యాంపస్లో ఉన్నాయి బయట పెట్టమని చెప్తా ఉన్నాం. ఎవరికన్నా తొవ్వంట పోయేటోని చిన్న పోట్రాయి తాగితే, చిన్న రాయి తగిలితే అయ్యో బిడ్డ ఏమైందని అంటారు. ఎవరైనా అడ్డం పడితే అయ్యో బిడ్డ ఏమైందని అంటారు. అది మనిషికున్న లక్షణాలు. ఇవాళ అక్కడ పెట్రోల్ పోసుకొని వరుతా ఉంటే, హాస్పిటల్ తీసుకుపోతా ఉంటే ఇక్కడనే ఉన్నటువంటి ఎమ్మెల్యే కనీసం పరామర్శ కన్నా రాలేదు అని అంటే ఖచ్చితంగా వీరు చావాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళు హాస్పిటల్ రాలేదని మేము భావించుకున్నాం. వేరే ఊరోళ్ళు కారు కదా, ఇక్కడ కూడా ఈయనది ఈ ఊరే కదా, పక్కలే కదా. అరే మా దగ్గరికి వచ్చినాడు అయ్యో గిట్లెందుకు జరిగిందని. నిజంగా మీకు సంబంధాలు లేకపోతే మీరు హాస్పిటల్కి ఎందుకు పోలేదని నేను అడుగుతా ఉన్నా. ఒక ఎమ్మెల్యేగా కనీసం ఒక బాధ్యత ఉండాలి కదా. మమ్మల్ని ఏదో అవసరం లేనికి వీళ్ళు మేమే బరాబరి మేము తీసుకుపోయినాం, పెట్టినాం, అన్ని చేసినాం మేము. ఇలా దాన్ని సాకుగా చూయించుకొని నువ్వు హాస్పిటల్ పోలేదంటేనే పక్కగా మీ ప్రమేయం ఉన్నట్టుగా మేము భావించుకుంటా ఉంటున్నాం. ఇజ్జత్ పోతుందా అని చెప్పేసి మళ్ళా ఉల్టా ఈయననే ఫోన్ చేసేసి ఎంత దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడతారండి. ప్రపంచంలో ఎవరైనా అట్లాంటి భాష వాడతారా? ఒక సాగు బతుకుల మధ్యన ఆయన ఉరుతా ఉన్నాడు, పాపం పిల్లలు ఏడుస్తా ఉన్నారు, వీళ్ళు ఉరుతా ఉంటే, వీళ్ళు రోధిస్తా ఉంటే వాడు ఇసొంటోడు అసొంటోడు అని నా నోరు నుంచి నేను అనలేను. ఎంత దుర్మార్గుడు అట్లాంటి మాటలు మాట్లాడు బాధలో ఉన్నప్పుడు. అసొంటి మాటలు అంటారు. చచ్చిపోయిన తర్వాత వచ్చినావు సరే, మేము ఒక్క మాట మేము అడుగుతా ఉన్నాం. మీకోసం పనిచేసినారు అన్నావు కదా, నువ్వే ఒప్పుకున్నావు కదా. ఇక్కడ కూర్చున్న 20 సంవత్సరాలు నేను పీఆర్పీలో ఉన్నప్పుడు పనిచేసిండు. 20 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, నాకు తమ్మిన అంటోడు, నేను పెద్దనా లాంటి వాళ్ళు, నేను చూస్తా ఆహా ఓహో ఏం చేయకపోతే నాకు చెప్పుతో కొట్టురు అని కూడా అన్నావు కదా. మరి ఇలా ఏది? ఇలా 3 రోజులలో వస్తాను మనిషి, ఇలా వారం రోజుల దాకా మళ్ళీ తొంగి చూసినటువంటి పాపన లేదు. అంటే కేవలం వాళ్లకు యాంటిసిపేట్ బెయిల్ రావడానికి కోసం కుట్రలో భాగంగా మెల్లగా ఆపాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగినది. వచ్చిపోయినా అంటే ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అని చెప్తా ఉన్నాం మేము. ఇలా మేము అందరం కాదు, ఇలా అందరు కూడా గదే అడుగుతున్నారు. పైగా వాళ్ళ మీద లేనిపోయిన అబండాలేసుడు. అయ్యా వాళ్ళు 10 మందికి పెట్టినలే తప్ప 10 మందికి చేతులు చాపి అడుకొని తిన్నటువంటి పరిస్థితి లేదు. మీలాగా అడుకునే పరిస్థితిలో వాళ్ళకి రాలేదు ఎన్నడూ కూడా. మేము ఇవాళ అడుగుతున్నాం, పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలని చెప్తున్నాం. ఎందుకంటే చావు కారణం మాటికి మీరే మీ క్యాంప్ ఆఫీస్ దగ్గర చచ్చిపోయినాడు, మీ క్యాంప్ ఆఫీస్ దగ్గర పెట్రోల్ పోసుకున్నాడు. దానికి ముందు రోజు కూడా, అంతకుముందు రాత్రి కూడా ఇక్కడికి మనసులో పంపించారంటే దీనికి కారణం నువ్వు కాదా ఎమ్మెల్యే అని నేను అడుగుతా ఉన్నా. ఎత్తమని చెప్పి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మొన్న ఏదో ప్రేమ కొద్ది రాలే, వాళ్ళ బెయిల్ కోసము వచ్చిండు, ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పిండు, పోయిండు. 5 రోజులకు వస్తానమ్మా కలెక్టర్ తీసుకొని వస్తా అన్నాడు, రాలేదు. సరే నేను చేసుకునేది ఏదో నేను చేసుకుంటా. నా భర్త చనిపోయే ముందు మరణ వాంగ్మూలం ఇచ్చిండు, దాని ప్రకారంగా నేను చేసుకుంటా. పార్టీలో లేడు, నా పార్టీ కార్యకర్త కాదు అంటే దానికి ఏదైనా సర్టిఫికెట్ ఉంటే చూపెట్టండి. నేను చెప్తున్నా, నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటా. నా న్యాయం జరిగేదాకా నేను ఊరుకోను. వాళ్ళు బయట తిరుగుతుర్రు. ఇప్పుడు నాకు నా భర్త ఉండగానే నా కుటుంబానికి రక్షణ లేదు. ఇప్పుడు నాకు రక్షణ కలుగుతుందనే నమ్మకం లేదు. మళ్ళీ ఏదన్నా అయినా కానీ దీనికి ఎమ్మెల్యేనే మొత్తం సర్వం, ఎమ్మెల్యే పాత్ర ఉంది కాబట్టి ఎమ్మెల్యే వచ్చి వాళ్ళకు బెయిల్ ఇప్పించిండు. ఇది నేను మీడియాకు చెప్పుకుంటున్నా, మీ అందరికీ చెప్తున్నా. నేను ముందడుగేస్తా, నా వెనుక మీరు అందరు వెయ్యాలి.